ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇందులో చూస్తే అధ్యక్ష, హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఏ విధంగా పెరిగాయి అనే దానిపైన ఇంటింటికి జిఎస్టీ పాంప్లెట్లు తీసుకెళ్ళి ఇంటింటికి చైతన్యం చేయడం. రెండో వారం అగ్రికల్చర్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్ అంతా కూడా అందరికీ లాభం వచ్చింది. ఏ విధంగా లాభం వస్తుందో అన్ని వర్గాలకు అర్థమయ్యే విధంగా వారికి చెప్పడం. మూడవ దశ మానవ వనరుల అభివృద్ధి, టెక్నాలజీ ప్రజలకు తీసుకుపోవడం, అదే సమయంలో ఉపాధి అవకాశాలు, డిజిటల్ ఇండియా, డిజిటల్ ఆంధ్రప్రదేశ్ దోహదం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది. ఈ విషయాలు కూడా వాళ్ళందరినీ భాగస్వాములు చేయడం. ఫైనల్గా దశ అభివృద్ధి. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. వెల్త్ క్రియేషన్ ఈ రెండు కూడా జరుగుతాయి. దీనివల్ల ప్రతి ఒక్కరికి లాభం వస్తుంది. 2047 వికసిత్ భారత్కు దోహదం చేస్తుంది. అదే సమయంలో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇవన్నీ తీసుకుపోవడం కోసం ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం అధ్యక్ష. అందులో అధ్యక్ష నెక్స్ట్ చూస్తే మీరు డీటెయిల్డ్ ప్రోగ్రామ్ వీక్ 1 25-29 హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్ ఫుడ్కి సంబంధించి, ఎఫ్ఎంసీజీ వస్తువులకు సంబంధించి, మెడిసిన్స్, అదే మరి చదువు విషయం కానీ, స్టేషనరీ కానీ, అదే మరి బట్టలు, స్పోర్ట్స్ గూడ్స్ కానీ, ఉమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించి, ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ, ఇవన్నీ కూడా అన్ని గ్రామాల్లో దగ్గర 15,000 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. 15,000 గ్రామ సచివాలయాల్లో మీటింగ్లు పెడతాం, అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. అదే సమయంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా సమాచారాన్ని అందజేయడానికి పాంప్లెట్ ద్వారా చైతన్యం తీసుకొస్తాం. ఈ లాభాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష అగ్రికల్చర్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్, ఇందులో కూడా మీరు చూస్తే 31వ తారీఖు అప్పటికి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ అయిపోతుంది. మీరు ఇక్కడున్నా మీరు కూడా సూపర్వైజ్ చేసుకోవాలి. అందుకని అగ్రికల్చర్, హార్టికల్చర్, నరేగా వర్కర్స్, ఫిషరీస్, అక్వాకల్చర్ వీళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన లాభాలు 31 డెమాన్స్ట్రేట్ చేస్తారు. 10,000 రైతు సేవా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు సెలబ్రేట్ చేస్తాం.